మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో వచ్చే నెల 12వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు ప్రచారంలో బిజీగా గడుపుతున్నాయి. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జమాత్-ఏ-ఇస్లామీ పార్టీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న టాక్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ జమాతే ఛాన్స్ లభిస్తే బంగ్లాదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మతతత్వ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. అదే జరిగితే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల జీవితాలు ప్రమాదంలో పడ్డట్టే. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి బంగ్లాదేశ్లో పునరావృతమవుతోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఇండియన్స్ అప్రమత్తత చేస్తోంది. దౌత్య సిబ్బందిని వెంటనే ఇండియాకు వచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాజా బంగ్లాదేశ్ ఎన్నికలపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో వచ్చే నెల 12వ తేదీన పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. విద్యార్థుల ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం ఆగస్టు 2024లో కూలిపోయింది. ఆమె ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక ఎన్నికల్లో హసీనా పార్టీ అవామీ లీగ్ పాల్గొనకుండా ఆయన నిషేధించారు. దీంతో ఇక రంగంలో కేవలం 2 పార్టీలు ముఖాముఖి పోటీ పడుతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లేదా బిఎన్పి, జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ, నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి. కాగా విద్యార్థులు కలిసి 2024లో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. జమాత్తో కలిసి విద్యార్థులు ఇతర చిన్నా చితికా ఇస్లామిక్ పార్టీలు బిఎన్పితో పోటీ పడనున్నాయి. కాగా ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో బిఎన్పికి జమాత్కు దాదాపు చెరి సమానంగా ఓట్లొచ్చాయని చెబుతున్నారు. గత నెలలో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో బిఎన్పికి 33%, జమాత్కు 29% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. గత వారం మరో పోల్ సర్వేలో బంగ్లాదేశ్కు చెందిన జార్గోన్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో బిఎన్పికి 34.7%, జమాత్కు 33.6% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. జమాత్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. షేక్ హసీనా 15 ఏళ్ల పాలనలో జమాత్ పార్టీని నిషేధించారు. జమాత్కు చెందిన అగ్రనాయకత్వాన్ని జైల్లో వేయడమో లేదా ఉరికంబం ఎక్కించడమో జరిగిపోయింది. అలాగే జమాత్కు చెందిన వేలాది మంది సభ్యులు అదృశ్యం కావడమో లేదా పోలీసు కస్టడీలో వారిని చంపడమో జరిగింది. కాగా 2024లో విద్యార్థుల ఉద్యమం సమయంలో షేక్ హసీనా విద్యార్థుల ఉద్యమాన్ని దారుణంగా అణచివేశారు. సుమారు 1400 మందిని చంపారని హసీనాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని యూనుస్ ప్రభుత్వం న్యూఢిల్లీని కోరడం, న్యూఢిల్లీ నిరాకరించడం జరిగిపోయాయి. హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ గత నవంబర్లో ఉరిశిక్ష విధించింది. ఇక షేక్ హసీనా ఇండియాకు పారిపోయిన తర్వాత యూనుస్ జైళ్లలో మగ్గుతున్న జమాత్ ముస్లిం మత ఛాందసవాదులను విడుదల చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి దేశంలో ఇస్లామిస్టు పార్టీకి ప్రజల్లో ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. హసీనా ప్రభుత్వంలో తమ నాయకులు కొన్ని సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది నాయకులను హసీనా ఉరిశిక్ష విధించారని జమాత్ విద్యార్థి నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ప్రజలకు జమాత్ నాయకుల పట్ల సానుభూతి పెరిగింది. వారు అధికారంలోకి వస్తే నిజాయితీగా పాలిస్తారని ప్రజలకు కూడా తెలుసు. అందుకే తామందరం జమాత్కు ఓటు వేస్తామంటున్నారు బంగ్లాదేశ్ పౌరులు. ఇక జమాత్ పార్టీ విషయానికొస్తే బ్రిటిష్ వారు ఇండియాను పాలిస్తున్నప్పుడు ఇస్లామిస్టు మేధావి సయ్యద్ అబ్దుల్ అల్ మౌదూదీ 1941లో పార్టీని స్థాపించారు. అటు తర్వాత బంగ్లాదేశ్లో జమాత్ ఒక బలమైన రాజకీయ పార్టీగా ఏర్పడింది. అయితే జమాత్ పార్టీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్తాన్తో విడిపోతే ముస్లిం రాజకీయ పార్టీ బలహీనపడుతుందనే వాదన తెరపైకి తెచ్చారు. 1971లో జమాత్ పాకిస్తాన్కు అనుకూలంగా ఒక పార్లమెంటరీ గ్రూపును ఏర్పాటు చేసుకుంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం డిమాండు చేసిన వేలాది మందిని దారుణంగా చంపింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం లభించిన వెంటనే హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
1972లో జమాత్ను రద్దు చేశారు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు జియా ఉర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1979లో జమాత్పై నిషేధం ఎత్తివేశారు. అటు తర్వాత 2 దశాబ్దాల పాటు బంగ్లాదేశ్లో జమాత్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. 1991లో బిఎన్పి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. రెహమాన్ భార్య ఖలీదా జియా మొట్టమొదటిసారి దేశానికి ప్రధాని అయ్యారు. 2001లో ఖలీదా జమాత్కు చెందిన ఇద్దరికీ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే 2009లో షేక్ హసీనా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జమాత్ ప్రభావం క్రమంగా తగ్గిపోయింది. యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆమె ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి పలువురు జమాత్ నాయకులు మోతూర్ రెహమాన్ నిజామీ, అలీ ఎషాన్ మహ్మద్ ముజాహిద్ను ఉరికంభం ఎక్కించారు. హసీనా 15 సంవత్సరాల పాలనలో జమాత్ అడ్రస్ లేకుండా పోయింది. హసీనా ప్రభుత్వం కూలిపోయి యూనుస్ తాత్కాలిక చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన జమాత్ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అటు తర్వాత జమాత్ నాయకులు షఫీ ఉర్ రెహమాన్, సయ్యద్ అబ్దుల్లా మొహమ్మద్ తాహెర్లు, మియా గులాం పోర్వార్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో బలమైన నాయకులుగా ఎదిగారు. గత 15 సంవత్సరాల నుంచి వీరు ప్రభుత్వ దమనకాండకు గురయ్యారన్న సానుభూతి ప్రజల్లో ఉంది. ఇక జమాత్ డిప్యూటీ చీఫ్ తాహెర్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ గత 55 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ను కేవలం 2 రాజకీయ పార్టీలే పాలిస్తూ వస్తున్నాయి. ఒకటి అవామీ లీగ్, రెండోది బిఎన్పి. ఈ 2 పార్టీలతో ప్రజలు విసిగిపోయారు. ప్రజలు కొత్త రాజకీయ పార్టీని ఎన్నుకోవాలని చేస్తున్నారని, ప్రజలు జమాత్కు పట్టం కడతారని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం దేశంలో బిఎన్పికి గట్టి పోటీ ఇచ్చే పార్టీగా జమాత్ ఎదిగింది. దేశంలో సుమారు 2 కోట్ల మంది మద్దతుదారులు జమాత్కు ఉన్నారు. వారిలో 2.5 లక్షల మంది రిజిస్టర్ సభ్యులున్నారు. కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా ఉన్నారు. ఇక విద్యార్థుల పార్టీ ఎన్సిపి కూడా జమాత్తో కలిసింది కాబట్టి తమకు మరింత బలం చేకూరుతుందని జమాత్ భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే బంగ్లాదేశ్ ప్రజలు ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేస్తుందేమో అన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. షరియా చట్టం అమల్లోకి వస్తే మహిళల హక్కులు పూర్తిగా కోల్పోతారు. మహిళలకు స్వేచ్ఛ ఉండదని ఇప్పటి నుంచే భయపడుతున్నారు. అయితే జమాత్ నాయకులు మాత్రం అలాంటి భయాలు అక్కర్లేదని, ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారమే పాలన ఉంటుందని భరోసా ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తామని, అవినీతి అంతమొందిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం జమాత్ పార్టీ పుంజుకున్న గత చరిత్ర తిరగేస్తే 20 సీట్ల కంటే ఎక్కువ గెలిచిన దాఖలాలు లేవు. ఓట్ల శాతం తీసుకుంటే 12% కూడా మించలేదు. ప్రజల్లో షరియా చట్టం తెచ్చి మహిళల హక్కులు కాలరాస్తారనే భయం మాత్రం జమాత్కు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని బంగ్లాదేశ్ పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీతో సంబంధాలు మెరుగుపరచాలనుకుంటున్నారు ప్రధాని మోదీ. అయితే బిఎన్పికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా జమాత్ అధికారంలోకి వస్తే ఇండియాతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు మాత్రం ఉండవు. బీజేపీకి జమాత్కు అస్సలు పడదు. ఇరు పార్టీ సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధం కాబట్టి జమాత్ అధికారంలోకి వస్తే ఇండియాతో సంబంధాలకు అవకాశం ఉండదు. పాకిస్తాన్తో సంబంధాలకే ఎక్కువ మొగ్గు చూపుతుంది. మరి బంగ్లాదేశ్ జమాత్ అధికారంలోకి వస్తుందా రాదా అనే సస్పెన్స్కు తెరపడాలంటే మరో 3 వారాలు ఆగాల్సిందే. అప్పటికి గాను క్లారిటీ రాదు.